ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపునైనా ఆరాధనలైన ఆత్మాభిషేకంతో నింపయ్యా. ఆత్మతో స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరచవలగా చేయనైనా ఆత్మపూర్ణులై భాషలు మాట్లాడుతూ అయ్యా పరలోక దర్శనాలు చూస్తూ అయ్యా నీ కృపలో నీలో ఆనందించే భాగ్యం మాలో మేము మైమరిచి అలాంటి ఆరాధన మా అనుగ్రహించయ్యా. అలాగే కీర్తన భాగాన్ని మీరు ఆస్వాదించడయ్యా. కీర్తన భాగంలో ఏం రాయబడ్డాయో ప్రభువా దాన్ని ధ్యానిస్తూ మేము చదువుకోవడానికి ధ్యానించుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఇదిగో నాయన సజీవ సాక్షులు మీరు లేకుండా సాక్షి భాగంలో మీరుండి ఎవరెవరి జీవితంలో ఏమి చేసావో అయ్యా, ఏం మేలు చేసావో, ఏ కార్యాలు చేసావో, ఎవరిని ఏ విధంగా నైనా నువ్వు చేసిన మేలు మర్చిపోకుండా నీ సన్నిధిలో నా ప్రభువా అందరూ కూడా ఆయన యేసయ్యా అయ్యా చేసిన మేలు మర్చిపోకుండా ఆయుష్ ఇచ్చేదేవా, ఆరోగ్యం ఇచ్చేదేవా, అయ్యా బలపరిచేదేవా, కాపాడేదేవా అయ్యా ఎన్ని విధాలుగా నువ్వు అయ్యా ఎంతమందికి నువ్వు సహాయం చేసావో ఆ సహాయాన్ని మేము మర్చిపోకుండా సాక్షి రూపంలో పంచుకోవడానికి సహాయం చేయండి. అలాగే ఆయన వాక్య పరిచయంలోని దాసుని మీరు దూర ప్రాంతాన్ని నుంచి కడప నుంచి నడిపిస్తున్న అయ్యా ప్రకాశమయ్య వాళ్ళ ఫ్యామిలీ దాసుని సురక్షితంగా నడిపించండి. మీరే పరలోకముని మాట్లాడండి. మీ మాట కోసం మేము వేచిస్తున్నాం స్వామి. మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరిచే మాటలు, మమ్మల్ని స్థిరపరిచే మాటలు, నీ రాకడపై సిద్ధపాటు చేసే మాటలు అయ్యా మాకు కావలసిన ఆత్మీయ మాటలు మాకు అనుగ్రహించండి అయ్యా. నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. నీ వాక్యం ప్రభావితమైంది. నీ వాక్యం నెమ్మది కలుగజేస్తుంది. నీ వాక్యం తెలివి లేని వాళ్ళకి తెలివిని జ్ఞానమును ఇచ్చేది. నీ వాక్యం మా హృదయాలకు తెప్పులైన మా హృదయాంతరంగంలో నీ వాక్యాన్ని ఉంచుకొని చక్కగా వాక్యం ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయి. పరిశుద్ధులు పరిపూర్ణంలో చేయనాయన నీ మాటని దాసుతో మాట్లాడారు. అలాగే నా తండ్రి నా ప్రభు ఆది నుండి అంతవరకు మొదటి నుండి చివరి వరకు నీ కృపలో నీ ఆత్మలో జరిగించినాయన రావాల్సి బిడ్డలు త్వరగా నడిపించినాయన సకాలంలో వాహనాలు దయచేయనాయన. ఇదిగో నేను వచ్చిన బిడ్డ బట్టి నీకు స్తోత్రం. ఈ కార్యక్రమం అంతటి నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆ టెక్కల పెద్ద చేస్తున్నామో తొలగించమని అన్ని అయినా మేలుకరంగా దీవెనికరంగా వచ్చే బిడ్డలు ప్రతి సమస్యను మీరు తీర్చి ఎవరెవరు ఏ స్థితిలో ఉందో వాళ్ళ స్థితిగతులు మార్చగల దేవుడు నీకు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యం. ఇదిగో నా తండ్రి వచ్చే బిడ్డలందరూ నడిపించిన త్వరగా నీ సన్నిధికి ఆసక్తికరంగా వచ్చే బిడ్డగా చేయమని అయ్యా. ఎవరు లోకంలో పాపంలో శాపంలో ఉండకుండా, ఎవరు నీ సన్నిధిని వదిలి వెళ్లకుండా అయ్యా, నీ దీవెనలకు దూరం కాకుండా, నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా ఆసక్తిగా భయం కలిగి భక్తి కలిగి పరిపూర్ణంగా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని, ఎవరు లోకంలో గడపకుండా నిన్ను వెనకేసి వెళ్లకుండా నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినం నీ దినం కనుక నీ దినంలో నీవు ఆశీర్వదించే దినం ఇది, నీవు విశ్రాంతి దినం అని